హృదయాలు తృప్తిపరచబడతాయో, ఏ మాటలతో అయితే ప్రభు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ మాటల వలన మనము ఆదరించబడతామో, ఏ మాటలు మనలను నిత్యత్వములోనికి నడిపిస్తాయో, ఆ మాటలతో నీవు మాతో మాట్లాడమని ప్రభుని అడుగుదాము. స్తోత్రం, 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 స్తోత్రాలు మా నాయన. పరిశుద్ధుడా, మీ వందనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకోవడానికి మీరు కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ మాటలు మా ప్రభు వినబోవచ్చు ఉండగా, చేరువచ్చిన మా అందరితో కూడా మీరే సూటిగా తేటగా మాట్లాడి మహిమ పొందమని, సమస్తాన్ని క్రమపరచమని మా దేవ మీకు స్తోత్రం. మీ స్వాధీనంలోనికి తీసుకోమని యేసు నామము పేరట అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కగా అద్భుతమైనటువంటి పాటలతో ప్రభు నామాన్ని గణపరుచుకోవడానికి ప్రభు మన ఎడల కృప దయచేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి సమయాల్లోనికి మనం వచ్చి ఉండగా దేవుని వాక్యాన్ని మనం విందాము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ వచనాన్ని మనము చదువుదాము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తి పరుచుదును. చాలు. దేవునికి స్తోత్రం. ఇంకందరూ నా వైపు చూడండి. కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి అమూల్యమైనటువంటి మాటని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమనయ్యా అంటే, నా వైపుకు మీరు తిరగండి, నన్ను మీరు సేవించండి, మీ నోరు తెరవండి, మంచి గోధుమలతో నేను మిమ్ములను తృప్తిపరుస్తాను, మంచి గోధుమలను నేను మీకు అనుగ్రహిస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమనయ్యా అంటే, మీ నోరు బాగుగా తెరవండి, నేను నింపుతాను, మేలుకరమైనటువంటి వాటిని, ఆశీర్వాదకరమైన వాటిని, మంచి శ్రేష్టమైనటువంటి వాటిని, మంచి గోధుమలను, కొండ తేనెను నేను మీకు అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరుస్తాను. నా దేవుని ప్రియులారా, దేవుడు ఏది ఇచ్చినా సరే ఎటువంటివి ఇస్తారయ్యా అంటే ఆయన శ్రేష్టమైన వాటిని ఇస్తారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం ప్రారంభాలలో అంటూ ఉంటాడు, మీరు సమ్మతించి నా మాటలు ఆలకించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలు మీరు భుజిస్తారు, మంచి ఆహారం
మీకు దొరికిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో నేను మీకు చెప్పాలి అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన మన పోషకుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా చెప్పాలా? చెప్పాలా? తెరవండి, నోరులు తెరవండి. ఎవరు? ప్రభుత్వాలు అంటని ఈ పేద, బడుగు, బలహీన వర్గాలకి మేము బియ్యం ఇస్తున్నాము. కిలో బియ్యం ఎన్ని రూపాయలకి? 2 రూపాయలకే ఇస్తున్నాము. ఇదివరకైతే దుడ్డు బియ్యం ఇచ్చాము, ఇప్పుడు ఆ బియ్యం కూడా కాదు. ఇప్పుడు ఏ బియ్యం? సన్న బియ్యం. ఏమండి? సన్న బియ్యం ఇస్తున్నాము అని ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. మొన్న మధ్య ఒక ఆఫీసర్ గారు ఈ చిన్నపిల్లలు చదువుకునేటువంటి హాస్టల్కి వెళ్ళారు తనిఖీ చేద్దాము అని. ఏమండి? మధ్యాహ్నం పూట ఏమో అన్నం వండారంట. ఆ పిల్లల దాంట్లో అన్నం పోసి, అన్నం పెట్టి కాస్తంత మజ్జిగ పోసారంట. ఆ మజ్జిగలో నుంచి తెల్లగా తేలతా ఉన్నాయి. ఏంటి? తెల్ల పురుగులు. ఏమండి? తెల్లగా తేలతా ఉన్నాయి. కానీ ఏమని చెప్పుకుంటున్నారు? మంచి బియ్యం, ఇంకా సన్న బియ్యం, ఇంకా చెప్పండి. మంచి బియ్యం, సన్న బియ్యం, ఆ బియ్యం, ఈ బియ్యం. ఇటువంటివి కాదు దేవుడిచ్చేది. ఆయన ఎటువంటి ఇస్తారయ్యా అంటే మంచి గోధుమలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? శ్రేష్టమైన వాటిని ప్రభు ఇస్తారు. దేవుడు ఏదిచ్చినా సరే ఆయన పోషకుడుగా ఉండి శ్రేష్టమైన వాటిని ఇస్తారు దేవుడు. ఆదికాండంలో మంచి మాట రాయబడింది, మీరు చదవండి. 27వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. ఆదికాండము 27వ అధ్యాయం 37వ వచనము. ఇదిగో అతనిని నీకు ఏలికగా నియమించి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి, నా కుమారుడా, దేవునికి స్తోత్రం, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతనిని పోషించి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకందరికీ బాగా తెలుసు, ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఎవరారు? యాకోబు, ఏశావు. ఆయన గారికి బాగా ఆకలి వేసినప్పుడు ఏశావు వేటాడు తీసుకొని వద్దామని దూరంగా వెళ్ళిపోయారు. ఈ లోపు యాకోబు చాలా తెలివిగా వారి అమ్మగారి సలహా తీసుకొని మందలోనికి పోయి శ్రేష్టమైన వాటిని వధించి వాళ్ళ నాన్నగారికి తెచ్చి పెట్టారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏశావే తన దగ్గరికి వచ్చాడు అని చెప్పేసానని చక్కగా యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించారు. ఎటువంటి ఆశీర్వాదాలయ్యా అంటే భూధాన్యమేమి, ద్రాక్షారసమునేమి యాకోబు ఏమండి వాటన్నిటినీ పొందుకొని పోషించబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి యొక్క ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే తినే విషయంలో, త్రాగే విషయంలో లోటుపాట్లు అనేటువంటివి లేకుండా ఆయన సమృద్ధిని ఇచ్చేవారు.
గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా. నా మాట మీకు అర్థమవుతుందా? తినే విషయంలోనే కానివ్వండి, త్రాగే విషయంలోనే కానివ్వండి, ఏమండి, చక్కని మంచి పానీయము, చక్కని ఆహారము, ఆయన లోటుపాట్లు లేకుండా పోషించేటువంటి ఒక పోషణకర్త. ఏమండి, ఆయన పోషించేటువంటి ఒక పోషణకర్త. ఆయన గారు అంటూ ఉన్నారు, నేను ఏశావును కాకుండా యాకోబుకి భూధాన్యాలు ద్రాక్షారసము ఇచ్చి నేను పోషించాను అని. మలాకి గ్రంథంలో అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమించాను అని అన్నాడు. వీళ్ళుండి అడుగుతారంట, నువ్వు మమ్మల్ని ప్రేమించావా, ఎలాగును ప్రేమించావు అని అడిగారంట. అప్పుడు ఆయన అంటాడు, ఏశావుకు యాకోబుకు ఏశావు అన్నకాడా. ఎవరు పెద్దోళ్ళు? ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబుకి ఏశావు అన్నే కదా, కానీ నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వయముగా దేవుడే మాట్లాడుచున్నారు, నేను యాకోబుని ప్రేమించాను అని. ఆ దేవుని పిల్లరా, యాకోబు ఎవరయ్యా అంటే తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నవాడు యాకోబు. తండ్రిలో దాచబడినటువంటి ఈవులను, తండ్రిలో దాచబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాటన్నిటిని కూడా ఏమండి స్వతంత్రించుకున్నవాడు యాకోబు. అందుకే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మనకు ఒక పోషణకర్త. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీరు చదవండి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా. ఆదికాండము 45వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, 11వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఆదికాండము 45వ అధ్యాయము 11వ వచనము. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనని అన్నాడని చెప్పుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు బాగా తెలుసు యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు అని. ఏమండి, ఆ 12 మంది కుమారులలో ఒకానొకడు యోసేపు తన తోడబుట్టినటువంటి వారి చేత, తన తల్లిదండ్రుల చేత ద్వేషించబడి, గెంటి వేయబడి, అమ్మబడి, గోతిలో వేయబడి, ఏమండి అమ్ముకొనబడినటువంటి వాడు. ఆయన గారు కొంటున్నటువంటి కళలు, ఆయన గారు కొంటున్నటువంటి కళలను బట్టి ద్వేషించబడ్డారు. అటువంటి యోసేపు అమ్మివేయబడిన తరువాత ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారు. యోసేపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. జాగ్రత్తగా వినాలి. ఆత్మీయుడు ఎక్కడ ఉంటాడో
ఓ ప్రార్థనా పరుడు ఎక్కడ ఉంటాడో, ఒక నీతిమంతుడు ఎక్కడ ఉంటాడో, అతడి ఉన్న ఇల్లు, అతడి ఉన్న ప్రాంతం, అతడి ఉన్న స్థలం, అతడు ఉన్నటువంటి చోటు, అతడు ఉన్నటువంటి కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండిద్ది. గట్టిగా చెప్పవచ్చుగా హల్లెలూయా. ఏమండి, ఓ నీతిమంతుడు ఎక్కడ ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది, ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది, ఆ స్థలం ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. అందుకే యోసేపు ఉన్నటువంటి ఆ ఇంటిని బట్టి ఆ ఇంటి యజమానుడు అంటాడు, నువ్వు వచ్చిన తర్వాతే నా ఇల్లు బాగా దీవించబడుతుందని నాకు అర్థమైపోయిందని అంటున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, యోసేపు బహుగా ఆశీర్వదించబడిన తర్వాత తాను కన్నటువంటి కలలు చొప్పున దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తన తోడబుట్టినటువంటి వారు ఎరుగకనే యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యం కొనడానికి పూనుకున్నప్పుడు యోసేపు తన అన్నలను గుర్తుపట్టి తనను తాను ప్రారంభంలో బయలుపరుచుకోక వారిని ఎంక్వైరీ చేసి, మీ నాన్నగారు ఉన్నారా, ఉంటే తీసుకొని రండి అని చెబుతూ, మీరందరూ కూడా వెళ్ళి మీ నాన్నగారిని వెంట పెట్టుకొని రండి, మీరందరు ఇక్కడ ఉందరు, మీరు గోషేనులో ఉన్నప్పుడు మీకు తక్కువ కాకుండా పోషించబడతారు. గట్టిగా చెప్పాలా, జాగ్రత్తగా వినాలా. మీరు గోషేనులో ఉన్నట్లయితే మీకేది కూడా తక్కువ కాకుండా మీరు పోషించబడతారు. ఆయన గారు ఓ మంచి మాట అంటారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. ఆది కాండంలో 50వ అధ్యాయం 21వ వచనం. 50వ అధ్యాయం 21వ వచనం చదవండి ఆ మాట. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. దేవునికి స్తోత్రం. యోసేపు అంటున్నాడు, మీరు ఏమీ కూడా భయపడొద్దు, ఏమండి, మిమ్మల్ని మీ పిల్లల్ని అందరిని కూడా పోషిస్తాను. యోసేపుకి ఆ రాజు కూడా అభయం ఇస్తున్నాడు, మీరేం భయపడబాకండి, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఏది కూడా తక్కువ కాదు. యోసేపుకు ఒక మంచి వాస్తవం తెలుసు. ఏమిటయ్యా అంటే, ఏమండి, నేను పుట్టినది మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు ఏ దేవుడైతే నన్ను పోషించెనో, దేవునికి స్తోత్రం. యోసేపు ఒక మంచి మాట అంటున్నాడండి, నేను పుట్టినది మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు కూడా ఏ దేవుడైతే నన్ను పోషించాడో. ఆది కాండంలోనే 48వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అన్నాడు, చదవండి. ఆది కాండము 48వ అధ్యాయం 17వ వచనము 15వ వచనము. అతను యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను. యాకోబు కూడా ఒక మంచి మాట అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని ఏమండి ఏ దేవుడు నన్ను పోషించెను. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం సేవిస్తున్నటువంటి దేవుడు మన పక్షముగా ఆయన ఒక మంచి పోషకుడులా ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే ఒక పోషణకర్త. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రభుత్వాలు అంటున్నాయి ఏమండి, ఇద్దరు చాలు,
వద్దు 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 అని. ఇప్పుడు భార్యాభర్తలు తీర్మానాలు తీసుకుంటున్నారంట. మనం పోషించలేము, ఒక్కరే మనకు చాలు, మన వల్ల కాదు అని ఇప్పుడు కుటుంబాలు తీర్మానాలు తీసుకుంటున్నాయి. ఈ మధ్యకాల సమయంలో నేను ఒక మాట విన్నాను. ఏమిటయ్యా అంటే, కొత్తగా ఉన్నటువంటి యవనస్తులు, పెళ్ళైనటువంటి యవనస్తులు డింకు పద్ధతికి అలవాటు పడ్డారంట. ఏ పద్ధతి? చెప్పండి చెప్పండి, ఏ పద్ధతి? డింకు పద్ధతి. విన్నారా ఈ మాట? డింకు. డింక్ అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఏమండి, డి అంటే డ్యూయల్. ఎవరు? డ్యూయల్ అంటే ఇద్దరు భార్యాభర్తలు. ఐ అంటే ఇన్కమ్, ఇద్దరం సంపాదించుకుందాం. నువ్వు పని చెయ్యి, నేను పని చేస్తా. నువ్వు ఉద్యోగం చెయ్యి, నేను ఉద్యోగం చేస్తా. ఏమండి, కనుక ఇద్దరం కలిసి సంపాదించుకుందాము. ఎన్ అంటే నో, వద్దు. ఏమండి, మనకు పిల్లలు వద్దు, ఇద్దరం కష్టపడదాం, పని చేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం, ఎంజాయ్ చేద్దాం. పిల్లలు మాత్రం వద్దు. ఎందుకంటే మన సుఖానికి పిల్లలు అడ్డుగా ఉంటారు, మన సంతోషాలకి పిల్లలు అడ్డుగా ఉంటారు, మన సంబరాలకి పిల్లలు అడ్డుగా ఉంటారు. కనుక ఇద్దరం కూడబెట్టుకుందాము, పని చేసుకుందాము, పిల్లలైతే మాత్రం మనకు వద్దు అని చెప్పని ఈ మధ్యకాల సమయంలో ఏమండి యువత డింకు పద్ధతికి అలవాటు పడిపోతుందంట. నిజమే. ఏమండి, ప్రభుత్వాలేమో ఏమండి ఇద్దరు జాలు లేదా ఒకరు జాలు అంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళు అయితే అసలు ఎవరు మాకు వద్దులే, మేమిద్దరం బతికితే చాలు అని అనుకుంటున్నారు. దేవుడు ఏం అంటోలా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను కూడా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, పోషించేది ఎవరు? చెప్పాలా? పోషించేది ఎవరు? ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిపోతున్నారు. 6 లక్షల చిల్లర కాల్బలం. ఎవరైనా వారికి వండి పెట్టాలంటే, ఏమండి, ఎవరైనా వారికి వండి పెట్టాలంటే, మొన్న మధ్య ఆ గుంటూరులోనే ఎక్కడో మీటింగ్స్ జరిగాయి. విస్తారమైన ప్రజలు వెళ్ళారంట. ఓ 3 రోజుల పాటు 4 రోజుల పాటే జరుగుతాయి అంతే. ఒక 3-4 రోజులండి. ఈ 4 రోజుల తర్వాత తల ప్రాణాలు తాక్కొచ్చినాయి అని చెప్పేసరికి పాపం అక్కడున్న పరిచారకులు, సేవకులు, ఏమండి, వండేవారు, వార్చేవారు, పెట్టేవారు, వడ్డించేవారు అల్లాడిపోతా చెప్పుకుంటా ఉంటారు. ఒక 4 రోజులకి మా దుంపలు తెగిపోతాయి అని చెప్పని. లక్షల మంది జనాలకి వండలేకపోతున్నాము, పెట్టలేకపోతున్నాము, ఏమండి అని అల్లాడిపోతున్నారు. ఓ 4 రోజులకి. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతకాలం పోషించాడయ్యా అంటే ఓ 40 ఏళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఓ 40 ఏళ్ళు. పగులేం కావాలో, మధ్యాహ్నం ఏం కావాలో, రాత్రికి ఏం కావాలో ఎవరు ఆలోచన చేశారు? వీళ్ళకి లేదు ఆలోచన, కానీ ఆయనకుంది. ఏమండి, వీళ్ళు ఆలోచించటంలా ఆయన ఆలోచన చేస్తున్నాడు. వీళ్ళకి ఏం పెట్టాలో, వీళ్ళతో ఏమి తినిపించాలో, వీరికి ఏం కావాలో, ఏ రీతిగా వీరిని పోషించాలో, ఏ రీతిగా వీరి యొక్క కడుపులను, వీరి హృదయాలను తృప్తిపరచాలో ఎవరు ఆలోచన చేస్తున్నారయ్యా అంటే దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఓ మంచి మాట రాయబడింది. 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియజేయుటకు నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగనటువంటి మన్నాతో ఆయన మిమ్ములను పోషించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఏమండి, ఇశ్రాయేలుల గురించి దేవుడు మంచి మాట చెబుతున్నారు. దేవుడు మీకు మన్నాను కురిపించారు. మన్నాతో మీరు మీ పితరులు ఎన్నడూ కూడా ఎరగనటువంటి తిననటువంటి మన్నాతో ఆయన మిమ్మల్ని పోషిస్తున్నారు. ఎక్కడిది మన్నా? ఆకాశము నుంచి కురిపించబడుతున్నటువంటి ఈ పరలోకపు మన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఓ పోషకుడుగా ఉండి, ఓ పోషణకర్తగా ఉండి దేవుడు పోషిస్తున్నారు. రాత్రికాల సమయంలో ఆయన నామాన్ని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆయన మన పక్షముగా ఏమై ఉన్నారయ్యా అంటే మనకు ఆయన పోషణాధారము. గట్టిగా చెప్పండి, ఏంటిది ఆయన? ఆయన మనకు పోషణాధారము. అరణ్యంలో ఏమండి, అరణ్యంలో ఏమీ లేనటువంటి అరణ్యంలో ఏమండి, ఏమీ లేనటువంటి అరణ్యంలో దేవుడు మన్నాను కురిపించి అన్ని లక్షల చిల్లర కాల్బలాన్ని పోషించిన దేవుడు మనలను పోషించలేడా? మన బిడ్డలను పోషించలేడా? మన కుటుంబాన్ని పోషించలేడా? మనకు కావలసినటువంటి అవసరతలను ఆయన తీర్చలేరా? ఆయన ఎవరయ్యా అంటే మన సమస్త అవసరతలన్నిటిని కూడా తీర్చగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నారు, నేను వారిని పోషిస్తాను, మంచి గోధుమలిచ్చి కొండ తేనెతో నేను మిమ్మల్ని పోషించదను. మీ నోరు బాగా తెరవండి, బాగా తెరవండి. యేసు ప్రభు కూడా శిష్యులకు ఒక మాట చెప్పారండి, ప్రభువా, మేము ఎలాగున ప్రార్థన చేయాలో మాకు తెలియదు, మాకు నేర్పించండి. ఏమండి, ఎలాగున ప్రార్థన చేయవలనో మాకు తెలియదు, మాకు నేర్పించండి అని అడిగితే యేసు ప్రభు ఏమని నేర్పించారో తెలుసా? ఏమి నేర్పించారు? చెప్పండి, ఏమి నేర్పించారు? చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏమని అడగమంటున్నాడు? చెప్పాలా? ఏమని అడగమంటున్నాడు? ఏమండి, ఏమని అడగమంటున్నాడు? ఈ రోజున ఇంట్లో కూర్చొని రేపటి దినం గురించి నేనేం తినాలి, నేనేం తాగాలి, నేనేం కట్టుకోవాలి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటని చెప్పనని సతమతమైపోతూ ఉంటాము. మనం దేవుణ్ణి అడగాల్సింది ఏందయ్యా అంటే, ప్రభువా మాకేం కావాలో వాటిని మాకు చెప్పండి, ఏం చేయాలి? దయచేయండి. ప్రతిరోజు కూడా మా అనుదిన ఆహారాన్ని మాకు చెప్పండి, ఏం చేయాలి? దయచేయండి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నీ నోరు తెరువు, నీ నోరు తెరువు ఓ ఇశ్రాయేలు, నా మాట విని నీవు నోరు తెరువు, నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను, మంచి గోధుమలతో నేను నింపుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందుకే మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి అని చెప్పని ప్రభువును అడగాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఒక మాట చదువుతూ ఉంటాను. ఓ వ్యక్తి ఏమండి కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి సాయంత్రం
అంతా అన్నం ముద్ద ప్లేట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని దేవుడితో అంటున్నాడు, ఇది నీ సొమ్ము కాదు, నీ బాబు సొమ్ము కాదు, ఇది నా కష్టార్జితం అంటున్నాడు. ఎవరిది కాదు? దేవుడితోనండి. ఇది నీది కాదు, నీ బాబుది కాదు, ఇది నాదే. కళ్ళు మూచి తెరిచే లోపు అంతలావు బలిసిన కుక్క ఒకటి వచ్చి దాన్ని నోట గరుచుకొని పోతానే ఉందంట. దేన్ని? ప్లేట్లో పెట్టినటువంటి ఆ అన్నం ముద్దని నోట గరుచుకొని పోతుందట. నా దేవుని పిల్లరా, మనము ప్రతి నిత్యము కూడా దేవునిని అడగాలి, మాకు కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని మాకు మీరు దయచేయండి నాయనా అని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మోషే కూడా అంటున్నాడండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద గాడ్, హల్లెలూయా. మరొక మాటను మీరు చదవండి దేవుని బిడ్డలారా. మరొక మాటని మనం చదువుదాము. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి, ఓ మంచి మాట అంటున్నాడు. ఏమండి? ఆకాశ పక్షులను చూడండి. ఏమండి? మనకు బాగా తెలుసు, పిచ్చుకలను చూడమన్నాడు, ఆకాశ పక్షులను చూడమన్నాడు, ఇంకా కాకుల సంగతి విచారించమంటున్నాడు. దేనికయ్యా అంటే వాటికి ఏమి కొట్లు, గరిసెలు, లేకపోతే పొలాలు, లేకపోతే ఇవేవి కూడా లేవు. అయినా సరే వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే పోషించుచున్నారు. పెద్దలు ఒక మాట అంటారు, నారు పోసిన వ్యక్తి చెప్పండి నీరు పోతాడా పోయాడా అని. ఏమండి? ఆకాశ పక్షులను పోషించే దేవుడు, కాకులను పోషిస్తున్న దేవుడు. ఏమండి? ఎప్పుడైనా, ఏనాడైనా, ఏ పిచ్చుకైనా, ఏ కాకైనా, నా వైపు చూడాలా, ఏ పిచ్చుకైనా, ఏ కాకైనా ఒక ప్లకార్డు ఒకటి పట్టుకొని మాకు సరిపోవడం లేదు, మాకు దొరకటం లేదు, మాకు అన్నం లేదు అని చెప్పని ధర్నాలు చేయంగా ఎప్పుడన్నా చూసారా? నా మాట మీకు అర్థమవుతుందా? మాకు ఆహారం లేదు, మాకు అన్నం లేదు అని చెప్పని ఏ పిచ్చుక, ఏ కాకైనా ధర్నాలు చేయంగా మీరు ఎప్పుడన్నా చూసారా? కాకులకి, పిచ్చుకులకి, ఆకాశ పక్షులకి దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి? ఒక కాకిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనలను జ్ఞాపకంలో పెట్టుకోడంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? ఒక పిచ్చుకను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవటం లేదా? మీరు ఒక మంచి మాట వినండి. ఈ మాట మీ గుండెల్లో, మీ హృదయంలో ఏమండి ఈ మాట రాయబడాలి. కాకులట, కాకి పిల్లలు సైతం అట ప్రతిరోజు కూడా నోరు తెరిచి మాకు ఆహారం పెట్టండి అని ఆయన అడుగుతాయంట. హలో, ఏంటి? కాకులు, కాకి పిల్లలు సైతం ప్రతిరోజు కూడా నోరు తెరచి మాకు ఆహారం పెట్టండి, మాకు ఆహారం పెట్టండి, ఇదినా మాకు కావాల్సిన ఆహారాన్ని తండ్రి మాకు ఇవ్వండి. ఇది నమ్మరా? ఏబు గ్రంథం చదవండి ఆ మాటని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 38వ అధ్యాయం 41వ వచనం.
యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు ఎవరికి మొరపెడుతున్నాయి? చెప్పాలి. ఎవరికి మొరపెడుతున్నాయి? చెప్పండి. ఎవరికి మొరపెడుతున్నాయి? దేవునికి కాకి పిల్లలు సైతం మొరపెడుతున్నాయంట. నాయన, మాకు ఆహారం కావాలి, మాకు ఆహారాన్ని మీరు ఇవ్వండి, మాకు ఆహారాన్ని మీరు పెట్టండి. ఏవి ప్రార్థన చేస్తున్నాయి? కాకులు ప్రార్థన చేస్తున్నాయి, మనుషులు చేయటంలా. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో సంఘంలో, సమాజంలో దేనికి కరువు వస్తుందయ్యా అంటే, దేనికి వనరుల కొరత ఏర్పడుతుందయ్యా అంటే, దేనికి ఆహారం లేదు. ఏమండి? వనరులు లేవు, పంటలు పండడం లేదు, వర్షాలు కురవడం లేదు. ఈ కరువు దేనికయ్యా అంటే, మానవుడు దేవునికి ప్రార్థన చేయడం లేదు. కాకులు అడుగుతున్నాయి అంటండి దేవుణ్ణి. కాకులు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు చదువు తర్వాత, కాకి ఆహారాన్ని సిద్ధపరుస్తున్న వాడు ఎవడు? ఎవరు సిద్ధపరుస్తున్నారండి? దేవుడు. గట్టిగా చెబుతారా? బిగ్గరగా చెప్పండి. మరొక మాట చదవండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15-16 వచనాలు. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15-16 వచనాలు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి అంట. ఆయన పెట్టాలి, మేము తినాలి. ఏమండి? ప్రతి జీవి కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. ఆయన పెట్టాలి, మేము తినాలి. ఆయన ఇవ్వాలి, మేము నింపబడాలి. ఆయన గుప్పిలిని విప్పి చెప్పండి ఏండి? ఆయన గుప్పిలిని విప్పి. ఎంత బాగుందండి ఈ మాట! ఏండి, ఎంత బాగుందండి ఈ మాట! దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గుప్పిలిని విప్పి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మొన్న మధ్య ఎక్కడ ఒక ఆర్టికల్ కదా, ఒక పిక్చర్ చూసా. ఏమండి? ఒక పిల్ల పక్షి, ఒక తల్లి పక్షి. ఒక పిల్ల పక్షి, ఒక తల్లి పక్షి. జాగ్రత్తగా వినాలి. ఒక పిల్ల పక్షి, ఒక తల్లి పక్షి. పిల్ల పక్షి ఏమో గూటిలో ఉంది, తల్లి పక్షి ఏమో ఈ పిల్ల పక్షికి ఆహారాన్ని తీసుకొని రావడానికి ఆహారం కోసం ఏమండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఓ చోట వాలింది. అక్కడ ఆహారం ఉంటే తన నోటితో ఆ ఆహారాన్ని తీసుకుంటా ఉన్నది. జాగ్రత్తగా వినాలి. తన నోటితో ఆ ఆహారాన్ని తీసుకుంటా ఉన్నది. ఈలోపు ఒక వేటగాడు వచ్చాడు, వల విసిరాడు. ఏమండి? ఆ తల్లి పక్షి ఆ వలలో పడింది. అక్కడ ఒక మంచి మాట రాశారు. ఈ తల్లేమో ఏమండి ఆహారాన్ని స్వీకరించి తన బిడ్డ కడుపు నింపుకోవడానికి ఎక్కడికి వచ్చింది? ఆహారం దగ్గరికి వచ్చింది. ఏమండి?
తన పిల్ల ఆకలితో ఉందని తన బిడ్డ కడుపు నింపడానికి ఈ తల్లి ఆహారం కోసం ఆహారం ఉన్న చోటుకు వచ్చింది. ఈ వేటగాడేమో తనకు పుట్టినటువంటి కూతురుల కొడుకుల కడుపు నింపడానికి ఈ పక్షిని వేటాడి తీసుకొని పోవడానికి వల విసిరాడు. మీకు అర్థమైందా? ఏమండి, పక్షి ఏమో తన బిడ్డకి ఆహారం పెట్టుకోవడానికి ఆహారం కోసం వచ్చింది, వేటగాడేమో తన బిడ్డల కడుపు నింపటానికి వేటాడుకోవడానికి వచ్చాడు. ఏమర్థమైంది మీకు? హలో, నా వైపు చూడండి. ప్రతి జీవి కోరికను ఆయనంట తృప్తిపరుస్తున్నాడు. ప్రతి జీవి యొక్క కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గుప్పిలిని చెప్పండి ఆయన గుప్పిలిని విప్పి, ఆయన గుప్పిలిని విప్పబట్టే ఆకాశ పక్షులు, ఆయన గుప్పిలిని విప్పబట్టే భూచర జంతువులు, ఆయన గుప్పిలిని విప్పబట్టే ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మనుష్యులు పోషించబడుచున్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఏమండి, బాగా ఆకలేసినప్పుడు కాస్తంత అంత ముద్ద పళ్ళెంలో పెట్టుకొని దానిని చూస్తున్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతి ఏంటయ్యా అంటే, ఈ దినాన నేను దీనిని తినటానికి నా దేవుడు నా పక్షముగా ఏమి విప్పాడు? చెప్పాలా? ఆయన గుప్పిలిని విప్పారు. మరొక మంచి మాట కీర్తనల గ్రంథమే, చదవండి ఆ మాటని. 104వ కీర్తన 27-28 వచనాలు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 27-28 వచనాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మీరు ఇంట్లో తర్వాత చదవండి. అన్నిటిని ప్రస్తావిస్తూ ఆకాశంలో ఎగిరేయి, కింద ప్రాకేయి, సముద్రంలో ఈదేయి, అన్నిటి కోరికను, అన్నిటి యొక్క ఆశని అవి నిన్ను అడుగుతున్నాయ్యా, నువ్వు వాటికి ఇస్తున్నావు. నీ గుప్పిలి విప్పి వాటికి పెడితే అవి మంచి వాటన్నిటిని కూడా కూర్చుకొని శుభ్రంగా తిని తృప్తిపరచబడుతున్నాయి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. సొలొమోను అంటాడు, ఓ మనిషికి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన భాగ్యం, ఏమండి, గొప్ప సంతోషం ఏదైనా ఉన్నదయ్యా అంటే చక్కగా కష్టపడి కూర్చుకొని, ఏమండి, సుఖంగా తన భార్య పిల్లలతో కలిసి కూర్చొని తృప్తిగా తిని, ఏమండి, తన కుటుంబంతో ఆనందంగా గడపటం, అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అట. మీకు అర్థమైందా? ఏమండి, ఓ వ్యక్తి తన భార్యతో, తన పిల్లలతో, తన కష్టార్జితాన్ని తృప్తిగా తింటా, తన బిడ్డలు, తన కుటుంబం అనుభవిస్తా, ఏమండి, తృప్తిగా భుజిస్తా ఉండేటువంటి ఆ స్థితి ఎవరు కలుగు చేసిందయ్యా అంటే అది దేవుడు కలుగు చేసింది. అది ఒక గొప్ప ధన్యత, అది ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితిలో నీ కుటుంబం ఉండునుగాక. ఏమండి, సమృద్ధిగా తృప్తిగా మీరు భుజిస్తా సంతోషభరితులుగా మీరు నివాసము చేయుదురుగాక. నా ప్రియులారా, నా దేవుడు ఒక పోషణకర్తగా మీ ఎడల నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? ఆయన అంటున్నారు, నేను వారిని పోషించెదను. మీకు ఏది తక్కువ కాకుండా
మీకేది కరువు రాకుండా, మీకేది కొరత లేకుండా నా దేవుని పిల్లరా ఆయన పోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట మీరు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 29-30 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట ఏమండి, భార్యాభర్తల గురించి అలాగే సంఘానికి దేవుడు పోలుస్తూ, భర్త శిరస్సు అయితే భార్య శరీరము అని, సంఘము శరీరమైతే శిరస్సు యేసుక్రీస్తు అని, ప్రతి వారు కూడా తన శరీరాన్ని ప్రేమించి సంరక్షించి పోషిస్తారు అని, అలాగే యేసుక్రీస్తు ప్రభువులు వారు కూడా ఏమండి తన శరీరమైనటువంటి సంఘాన్ని అనగా మనలను ఆయన పోషించి సంరక్షించుచున్నారు. దేవునికి స్తోత్రం. తన శరీరాన్ని ద్వేషించేవారు ఎవ్వరూ కూడా లేరు. ఏమండి, తన శరీరాన్ని ద్వేషించేవారు ఎవ్వరూ కూడా లేరు. ప్రతి వారు కూడా తన శరీరాన్ని ఏం చేస్తారయ్యా అంటే ప్రేమిస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషి కూడా తన శరీరాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఏ రీతికైతే తన శరీరాన్ని ప్రేమిస్తాడో అలాగే భార్య శరీరం అయ్యి భర్త శిరస్సు అయినప్పుడు శిరస్సుగా ఉన్నటువంటి భర్త భార్యను ప్రేమించి సంరక్షిస్తాడు, పోషిస్తాడు. అలాగుననే క్రీస్తు కూడా శరీరమై ఉన్నటువంటి సంఘాన్ని ఏమండి ప్రేమించారు. కాబట్టి ఆయన ఏమండి వాక్యం అనేటువంటి వాక్యము చేత ఆయన ఉదక స్నానము చేయించి కలంకమైనను మచ్చైనను ముడతైనను మరి అట్టిది ఏదైనా కూడా లేకుండా పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన పరిశుద్ధపరుచుచున్నారు. ఆయన సంరక్షిస్తున్నారు, ఆయన పోషిస్తున్నారు. సంఘాన్ని ఆయన పోషిస్తున్నారు. మనమందరము కూడా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో అనేకమైనటువంటి అవయవములమై ఉన్నాము. ఏమండి, మనమందరము కూడా క్రీస్తు అనేటువంటి ఆ సంఘము, ఆ శరీరములో మనమందరము కూడా అవయవములము. అనేక అవయవములు కీళ్ల చేత నరముల చేత ఏ రీతిగా సంధించబడి ఏమండి అతుకు వేయబడి ఉన్నవో అలాగే మనము కూడా ఆయన శరీరములో భాగాలుగా ఉండి శిరస్సు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారా పోషించబడుచున్నాము. కొలస్సీ పత్రికలో ఈ మంచి మాట అన్నారు. నేను ముగింపులోనికి వస్తున్నాను. 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదా. శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమండి? యేసుక్రీస్తు సంఘాన్ని పోషిస్తున్నారు. గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్. చెప్పండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ఎవరు అనింది? గురజాడ అప్పారావు గారు అన్నారు. అలాగుననే సంఘం అంటే రాళ్ళు, సంఘం అంటే రేకులు, సంఘం అంటే ఏమండి నిర్మాణాలు ఇవి కాదు. సంఘం అంటే మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంటే మీరే. సంఘం అంటే విశ్వాస సమాజము, సంఘం అంటే విశ్వాసుల గుంపు, సంఘం అంటే దేవుని ప్రజలు, సంఘం అంటే దేవుని రక్తము చేత కడగబడినటువంటి దేవుని స్వాస్థ్యముగా ఉన్నటువంటి మీరే. మనమే. ఇప్పుడు మనల్ని ఎవరు పోషిస్తున్నారు చెప్పాలా? మనల్ని ఎవరు పోషిస్తున్నారు? నా దేవుని పిల్లరా, ఈ జీవన సంబంధమైన రాబోయేటువంటి జీవన సంబంధమైనటువంటి సమస్త అవసరతలు, సమస్త అక్కరలు నా దేవుడు ఒక పోషణకర్తగా నిలిచి నీ జీవితంలో ఆయన సమృద్ధి చేత మిమ్ములను మీ పిల్లలను పోషించునుగాక. ఒక పోషణకర్తగా ఆయన మీ అవసరతలన్నిటినీ తీర్చునుగాక. ఒక పోషాధారకుడుగా నా ప్రభువు నిలిచి శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రతి నిత్యము కూడా మనం ఏం చేయాలి? మన నోరు బాగుగా తెరిచి, దేవా మా అనుదిన ఆహారాన్ని మాకు చెప్పాలా దయచేయండి. మా బిడ్డలను పోషించండి, మమ్మలను పోషించండి, మాకు కావలసినటువంటి వాటిని మీరు మాకు దయచేయండి అని దేవుణ్ణి మనము అడగాలి. నా దేవుని పిల్లారా, నా దేవుడు శ్రేష్టమైనవి మీకు అనుగ్రహించబోచున్నారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు దేవుడు నీకు ఏ సంగతులను గురించి అయితే నీతో మాట్లాడాడో, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, శ్రేష్టమైన వాటితో దేవుడు మిమ్మల్ని పోషించాలని, మంచి వాటితో దేవుడు మిమ్మల్ని పోషించాలని, ఇదిగో గోషేనులోనికి మిమ్మల్ని చేర్చి గోషేనులో ఉన్నటువంటి మంచి పదార్థాల చేత నా దేవుడు మీ హృదయాలను తృప్తిపరచాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రభువా, మమ్ములను మా పిల్లలను పోషించువాడవు నీవే అంటూ నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంత మేలు, ఎంత ధన్యత. చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. మా బిడ్డలను పోషించండి అయ్యా, మా కుటుంబాలను పోషించండి నాయనా, మమ్మల్ని పోషించండి దేవా. ఒక పోషణకర్తగా, పోషాధారకుడుగా మా ఎడల మా ప్రభువా మీరు నిలిచి ఉండండి నాయనా. ప్రతి జీవి కన్నులు నీ వైపు చూస్తున్నాయి, మా కన్నులు మీ వైపు చూస్తున్నాయి ప్రభువా అంటూ ప్రభుని అడుగుతాం. చేయండి, ప్రార్థన చేయండి. నోరు తెరు తమ్ముడా, చెల్లి, నీ నోరు తెరవాలి. ప్రార్థన చేద్దాం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపదనని దేవుడు చెబుతున్నారు.